మీ లైఫ్ ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో మీకు తెలుసా? నేను మీకు ఒక్క సబ్స్క్రైబ్ దూరంలోనే ఉన్నాను. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. మీ లైఫ్ ని మీరు కంట్రోల్ చేస్తున్నారా, లేదా మీ చుట్టూ ఉన్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లో బతుకుతున్నారా? మనలో చాలా మంది తెలియని ఒక నిజం ఉంది. నా లైఫ్ డిసిషన్స్ అన్ని నేనే తీసుకుంటాను అని అనుకుంటారు. కానీ నిజం ఏంటి అంటే, మనం ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో వాళ్లే మన ఆలోచనలు, ఫీలింగ్స్, మైండ్ సెట్ ని మార్చేస్తారు. మీరు అబ్జర్వ్ చేయకపోయినా అది సైలెంట్ గా జరుగుతుంది. మీ డెసిషన్స్ కూడా మీ సరౌండింగ్స్ ఇన్ఫ్లుయెన్స్ తో వచ్చినవే. మీ లైఫ్ లో ఒక చిన్న చేంజ్ మీ ఫ్యూచర్ మొత్తాన్ని మార్చేస్తుంది. నెగిటివ్ ఆలోచన ఉన్న వాళ్ళతో ఉంటే మీ మైండ్ లో డౌట్ పెరిగిపోతుంది. లేజీగా ఉన్న వాళ్ళతో ఉంటే మీ డ్రీమ్ స్లో అయిపోతుంది. కంప్లైంట్స్ చేస్తూనే ఉండే వాళ్ళతో ఉంటే మీ లైఫ్ కూడా ప్రాబ్లం లాగానే అనిపిస్తుంది. కానీ అంబిషన్ ఉన్న వాళ్ళతో ఉంటే మీ గోల్స్ పెరిగిపోతాయి. డిసిప్లైన్ ఉన్న వాళ్ళతో ఉంటే మీ హ్యాబిట్స్ ఆటోమేటిక్ గా మారిపోతాయి. పాజిటివ్ థింకర్ తో ఉంటే మీ లైఫ్ లో హోప్ పెరిగిపోతుంది. ఎగ్జాంపుల్, వైఫ్ తో టైం స్పెండ్ చేస్తే జీవితం యొక్క బాధ్యత అర్థం అవుతుంది. బ్యాడ్ హ్యాబిట్స్ కి ఎడిక్ట్ అయిన వాళ్ళతో ఉంటే జీవితం ఈజీగా అనిపిస్తుంది, కానీ డైరెక్షన్ లేకుండా. సన్యాసులు, సాధువులతో ఉంటే ఉన్నదంతా వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది. పొలిటీషియన్ తో ఉంటే మన ఆలోచన కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ తో టైం స్పెండ్ చేస్తే రేపటి గురించి భయం స్టార్ట్ అవుతుంది. బిజినెస్ మ్యాన్ తో ఉంటే ఇంకా ఎక్కువ సంపాదించాలి అనిపిస్తుంది. సైంటిస్ట్ తో ఉంటే మన నాలెడ్జ్ ఎంత చిన్నదో తెలుస్తుంది. టీచర్ తో ఉంటే మళ్ళీ స్టూడెంట్ లాగా నేర్చుకోవాలనిపిస్తుంది. రైతులు, కార్మికులతో ఉంటే కష్టం యొక్క విలువ అర్థం అవుతుంది. సోల్జర్ తో ఉంటే త్యాగం అంటే ఏంటో తెలుస్తుంది. ఫ్రెండ్ తో ఉంటే జీవితం స్వర్గంలో అనిపిస్తుంది. ఇవన్నీ ర్యాండమ్ ఎగ్జాంపుల్స్ కాదు, ఇది ఒక పవర్ఫుల్ ట్రూత్. మీరు ఎవరితో ఉంటారో మీరు అలాగే ఆలోచిస్తారు, మీరు అలాగే మారిపోతారు. మీ లైఫ్ లో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? రాంగ్ పీపుల్ తో టైం స్పెండ్ చేయడం. సో ఒకసారి ఆలోచించండి, ఎవరితో మీరు డైలీ మాట్లాడుతున్నారు, ఎవరిని మీరు ఫాలో అవుతున్నారు, ఎవరు మీ మైండ్ ని ఫిల్ చేస్తున్నారు. మీ సర్కిల్ మీ ఫ్యూచర్ ని షేప్ చేస్తున్నారు మీకు తెలియకుండా. మీ లైఫ్ ని ఇంకొక డిజైన్ చేస్తున్నారు. కాబట్టి మీ లైఫ్ చేంజ్ కావాలి అంటే మీ సర్కిల్ చేంజ్ అవ్వాలి. ఇది హార్ష్ ట్రూత్, కానీ రియల్ ట్రూత్. కాబట్టి మీ టైం ని ఎవరితో స్పెండ్ చేస్తున్నారో జాగ్రత్తగా చూస్ చేసుకోండి. మీ ఫ్యూచర్ అనేది మీ చుట్టూ ఉన్న వాళ్ళకి రిఫ్లెక్షన్. మీ లైఫ్ ని ఎలివేట్ చేయాలి అంటే మీ సరౌండింగ్స్ ని అప్గ్రేడ్ చేయండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీరు ఎవరితో ఉన్నా మీ మైండ్ సెట్ స్ట్రాంగ్ గా ఉంటే మీ జీవితం మీ కంట్రోల్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ కృష్ణ, ఇన్ఫ్లుయెన్సర్, స్మార్ట్ మైండ్, స్ట్రాంగ్ బాడీ.